హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడైతే టైం 10 అయింది. స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ ఉందన్నమాట. స్ఫూర్తికి పూర్వీకి లేదు. పూర్వీకి ఈరోజు ఆరెంజ్ డే సెలబ్రేషన్. సో ఈరోజు అయితే మా డ్రెస్ వేసుకోలేదు. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నా. ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటికి 10 అలా అవుతుంది. 10 minutes పట్టుద్ది అనమాట. మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంటుంది. వెళ్ళేసి 10 to 12 o'clock వెళ్ళేసి ఇంకొకేసారి పూర్వీని కూడా తీసుకొస్తాను. పూర్వీకి 10:20కి అంతా వదులుతారు. ఇంకొకేసారి తీసుకొస్తాను. ఇన్నిసార్లు మళ్ళీ అక్కడ తిరగాలి అని చెప్పి. అండ్ టైం అయిపోయింది. ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే షూట్ చేస్తా. మార్నింగ్ అయితే సరిగ్గా షూట్ చేయలా, హడావిడి అయిపోయింది. అండ్ కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే అలా యాడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి అయితే చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, స్కూల్లో కలుద్దాం. బాయ్. అండ్ ఇదైతే ఇంకా మార్నింగ్ 7 o'clock అప్పుడు స్ఫూర్తికి అయితే హెడ్ బాత్ చేపించేసి ఇక్కడ హెయిర్ డ్రైయర్ అయితే పెడుతున్నాను. 8 o'clock అంతా స్టార్ట్ అవ్వాలి స్కూల్కి. సో ఇంకా తల ఆరదని చెప్పి డ్రైయర్ ఎప్పుడైనా రేర్ అనమాట. ఇంకా తప్పని పరిస్థితిలో వాడాలి అన్న టైంలో హెయిర్ డ్రైయర్ తీస్తాను. లేకపోతే అంత ఈజీగా పిల్లలకైతే పెట్టను. ఈవెన్ నేను కూడా పెట్టుకోను. ఇంకా పూర్వీకి కూడా స్నానం చేయించేయాలి. గీజర్ అయితే ఆన్ చేసి పెట్టేశాను. అంత ఈజీగా అస్సలు రాదనమాట స్నానంకి. ఏయో మాటలు చెప్తుంది, ఏడుస్తుంది స్నానం చేయను అని చెప్పి. మార్నింగ్ అంతా కొన్నిసార్లు చాలా హెక్టిక్ అయిపోతుంది. టిఫిన్ పని, లంచ్ పని ఏం ఉండదు. వీళ్ళని రెడీ చేయటమే నాకు పెద్ద పని. ఇక్కడైతే స్ఫూర్తిని రెడీ చేసేస్తున్నా. కల్చరల్ ఫెస్ట్ అని చెప్పాను కదా, సో ఎథనిక్ వేర్ వేసుకొని రమ్మని చెప్పారు. ఇక్కడైతే స్ఫూర్తికి పెద్ద ఎథనిక్ వేర్ అయితే ఏం లేదు. ఇంకా మీదట స్టిచ్ చేయించాలి. సో ఇది ఒక 2 years పైన, అంటే 2 years బ్యాక్ కుట్టించిన డ్రెస్ అనమాట. ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే పూర్వీని కూడా రెడీ చేశాను. ఆరెంజ్ కలర్ డే కదా, సో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. అది లేదు. నైట్ డ్రెస్ మీద అలా సెట్ చేసా. కానీ లాస్ట్ మినిట్లో నాకు ఈ డ్రెస్ వద్దానికి ఏడ్చి గందరగోళం చేసి సేమ్ డ్రెస్ వేయించుకుందనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు. కల్చరల్ ఫెస్ట్ ఉందని చెప్పాను కదా, సో ఆమెకు వచ్చినట్టు, ఆమెకు తోచినట్టు ఒక షీట్ మీద ఇలా బొమ్మ చేసి ఇలా చేసింది. సో ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద ఆ బొమ్మలు చేసి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో స్ఫూర్తికి అయితే తమిళనాడు టీం వచ్చింది. సో ఆ తమిళనాడులో ఏంటి ఫేమస్ అని చెప్పాలి. సో వాళ్ళు అలా వెళ్ళారు. అండ్ ఇక్కడైతే మార్నింగే లేచి చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను. ఫస్ట్ నిద్ర లేవటంతో నేను చేసే పని అది ముగ్గేసేయటం. సో బయట అందరితో పని అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, బెడ్రూమ్లో ఎంత మెస్సీగా ఉందంటే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటా. సో ఇవన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట బెడ్ మీద. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ నిద్రపోయేంత వరకు టైం అసలు ఎలా పోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. పనితోనే సరిపోతూ ఉంది. ప్రశాంతంగా ఫోన్ చూసుకొని ఎన్ని రోజులైందో అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం రిలాక్స్ అవ్వటం. నేనైతే ఫోన్ చూసుకుంటూ పింటరెస్ట్ అయితే చూస్తూ ఉంటాను. నాకు అదే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఏమైనా లేటెస్ట్ మోడల్స్, బ్లౌజెస్ కానీ గోల్డ్ కానీ ఏదో ఒకటి లేటెస్ట్వి ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అదైతే నేను బాగా కొంచెం టైంపాస్ చేస్తూ ఉంటాను, కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాను. సో అదనమాట. ఇప్పుడైతే అసలు టైమే ఉండట్లేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రోజు. ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకో బెడ్రూమ్లో కూడా క్లీన్ చేసేయాలి. కాకపోతే అదేం షూట్ చేయలేదు. సో ఇక్కడ ఈ బెడ్రూమ్ క్లీన్ అయ్యేటప్పటికి ఎంత క్లీన్గా అనిపిస్తుంది. ఇందాక చాలా మెస్సీగా ఉంది కదా, ఇప్పుడు చాలా క్లీన్గా అయిపోయింది. అండ్ ఇక్కడ రెడీ అయ్యేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఆ రోజు క్లైమేట్ అయితే చాలా మంచిగా, చాలా బాగుంది. చల్లగా లేదు, అటు ఎండ లేదనమాట. చాలా ప్లెజెంట్గా, హాయిగా ఉంది క్లైమేట్. సో ఇక్కడైతే అలా ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు షీట్స్ రెడీ చేసుకొని వచ్చారు. ఒకరికి టాపిక్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఈ టాపిక్ అని చెప్పి. సో అలా అందరినీ కూర్చోపెట్టారు. సో మా స్ఫూర్తి ఆడిటోరియం రూమ్లో అని చెప్పింది, కానీ ఆడిటోరియం రూమ్లో కాదు, వాళ్ళ క్లాస్ రూమ్లోనే. సో ఎవరి క్లాస్లో వాళ్ళకి సపరేట్గా పెట్టేశారు. సో ఇతను ఈ స్కూల్ చైర్మన్ అనమాట. వచ్చి అడుగుతున్నారు ఏంటి స్పెషల్ ఏంటి అని చెప్పి.
అండ్ ఇక్కడైతే స్ఫూర్తి టర్న్ వచ్చింది. ఇక్కడైతే చెప్తుంది. సో, చాలా నాయిసీగా ఉంది. అసలేం అర్థం కాలేదు. వాయిస్ అయితే సరిగ్గా రికార్డ్ అవ్వలా. అందుకే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో, మంచిగా చెప్పింది. ఎవరొచ్చి అడిగినా చెప్పాలి. టీచర్స్ వచ్చి అడిగినా చెప్పాలి. అండ్ పేరెంట్స్ వచ్చి అడిగినా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఉండాలనమాట. సో, ఇక్కడైతే స్ఫూర్తి చెప్పడం కంప్లీట్ అయిపోయింది. అండ్ వెళ్ళే ముందు ఒక ఫోటో దిగమని చెప్పారు టీచర్స్. సో, రెడ్ డ్రెస్ ఏసుకుంది కదా! ఆమె ఇంగ్లీష్ టీచరు. అండ్ పక్కనున్న టీచరు కొత్తగా వచ్చిందంట. ఒక 10 డేస్ 1 వీక్ అవుతుందంట కొత్తగా జాయిన్ అయ్యి. ఇక్కడ స్ఫూర్తినైతే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటా ఉన్నారు. ఇప్పటికి ఎన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిందో ఇంక వదిలిపెట్టలేదనమాట. అండ్ వీళ్ళొచ్చేసి స్ఫూర్తి వాళ్ళ క్లాస్‌మేట్స్. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఏమో గానీ చదువు కన్నా ఇది బాగా గుర్తుండిపోయిద్దేమో మైండ్‌లో అనిపించింది. అంతలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయనిచ్చారు. అండ్ ఇక్కడైతే ఇంకా ఓకే అమ్మ బాయ్ నేను వెళ్తాను అని చెప్పి కిందకైతే వచ్చేస్తున్నా. అండ్ ఇదొచ్చేసి పిల్లల క్లాస్ రూమ్స్ ఇలా వరుసగా ఉంటాయి వీళ్ళ ఫ్లోర్‌లో. సో, 4థ్, 5థ్ క్లాసెస్ అనమాట ఈ ఫ్లోర్‌లో. అండ్ ఆ రోజు పూర్విక్ కూడా ఇది ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా! సో, ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది. ఇది అంటే స్కూల్ లోపల పార్క్ అనమాట. జస్ట్ చిన్న పార్క్. ఇలా ప్రైమరీ స్కూల్ వాళ్ళకి. అండ్ చెప్పాను కదా సెలబ్రేషన్ అని. సో, ఇక్కడైతే స్టేజ్ ఫియర్ పోవటానికి మైక్‌లో వాళ్ళు చెప్పిస్తా ఉంటారు. మా పూర్వి ఏం చెప్పిందో ఏమో డౌటే. ఆమె మైక్ పట్టుకొని నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది. పూర్వి నాకు బాగా తెలుసు. సో, ఇంట్లోనే పులి. బయటకెళ్తే అసలు నోరు కూడా తెరవదు. అండ్ ఇక్కడైతే ఇంకా బయట పార్క్‌లో అయితే ఆడుకుంటూ ఉంది. నేనైతే పీటీఎం రోజు ఫుల్ కంప్లెయింట్స్ అయితే చేసేసాను పూర్వి మీద. టీచర్స్ షాక్ అయ్యారు. మా నుంచి రావాల్సిన కంప్లెయింట్స్ మీ నుంచి వస్తున్నాయి ఏంటి అని. అండ్ ఇక్కడైతే స్కేటింగ్ బ్యాగ్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. అండ్ వచ్చే దారిలో వీట్ బ్రెడ్, మిల్క్, కొన్ని స్వీట్స్ అవి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఈ షాప్ కొత్తగా అయితే ఓపెన్ చేశారు. సో, స్టార్టింగ్ కదా ఎంకరేజ్ చేయాలి కాబట్టి తీసుకున్నా. హలో. సో, ఇంటికైతే వచ్చేసాము. అండ్ స్ఫూర్తికి రైస్ కూడా పెట్టేశాను. సో, పూర్వికి బనానా ఇచ్చేసాను అనమాట. స్నాక్స్ అయితే ఒక 1 వీక్ నుంచి అయితే అసలు చెయ్యట్లేదు. అసలు మానుకున్నా అనమాట. ఇంకా స్నాక్స్ చెయ్యకూడదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక వీకెండ్స్ లో మాత్రమే చేయాలి అని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయ్యాను. మొన్నటి వరకు అయితే డైలీ స్నాక్స్ చేసేదాన్ని. స్ఫూర్తి అడుగుతూ ఉండేది స్నాక్స్ అని. సో, ఇప్పుడైతే అసలు చేయకూడదు అనుకున్నా. స్కూల్ నుంచి రావడంతోనే రైస్ పెట్టేస్తున్నాను స్ఫూర్తికి. అండ్ పూర్వికి అయితే ఏదో ఒకటి బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ ఆమె ఆప్షనల్ అనమాట. ఆమె ఏం తింటా అంటే అది ఇచ్చేస్తాను. సో, జంక్ ఫుడ్ కూడా ఈ మధ్య అయితే అసలు తినట్లేదు. ఎప్పుడో బయటకు వెళ్తే తప్ప ఇంట్లోకి కూడా తీసుకొని రావట్లేదు. అండ్ కిచెన్లోకి వచ్చాను. సో, పని ఉంది. కిచెన్ క్లీన్ చేసేసి అంట్లు తోమాలి. అంట్లు తోమేసి బట్టలు మడతేసి ఇల్లు చిమ్మాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4 అయింది. సో, 5 o'clockకి స్ఫూర్తికి టైకాండో క్లాస్ ఉంది. సో, మాకు ఇంటికి దగ్గరలోనే ఒక టైకాండో అకాడమీ ఉంది. సో, అక్కడ తీసుకెళ్ళాలి. ఇంటికాడ నుంచి ఒక 1.3, 1.5 కిలోమీటర్స్ అనమాట. 1.5 కిలోమీటర్. సో, అక్కడికి తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మంత్ బెల్ట్ ఎగ్జామ్ ఉంది. అసలు ఈ మధ్య టైకాండో క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు స్ఫూర్తి అయితే. ఇంకా మొన్నే మళ్ళీ పంపిస్తున్నాం. మొన్నటి నుంచి పంపిస్తున్నాము. ఈ మధ్య అటు ఇటు తిరగటము, కందుకూరు వెళ్ళి రావటము, అండ్ స్కూల్కి అంటే కొంచెం ఆప్షన్స్ అలా పడతా ఉన్నాయి. సో, అందుకు టైకాండో మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా ఇలా అయితే కాదని చెప్పి టైకాండోని పంపిస్తున్నాము. అండ్ ఇంతకు ముందు అయితే స్కూల్లోనే ఉండేదన్నమాట టైకాండో క్లాసెస్. సో, ఏంటి అంటే సబ్జెక్ట్ క్లాసెస్ మిస్ అవుతున్నాయి. టైకాండో క్లాస్కి వెళ్తే 1 అవర్ సబ్జెక్ట్ క్లాస్ మిస్ అవుతుంది. సో, అందుకు అకాడమీకి పంపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ 5 o'clockకి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 6:30 అవుతుంది. అండ్ ఇక్కడైతే వెళ్ళేలోపే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. మళ్ళీ అంటే ఇంకా కుదరదు. ఇంకొచ్చి స్నానం చేసి ఇంక మళ్ళీ దీపారాధన చేయాలి. కరెక్ట్‌గా నేను 6:15 ఆ టైంకి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. సో, ఇంకా ఇప్పుడు 6:30 అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంటికొచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేటప్పటికి 8:30 అలా అవుతది. అందుకే ఇక్కడంతా ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని యూటెన్సిల్స్ అన్నీ వాష్ చేసేసి ఇంకా ఇల్లు చిమ్మేసి ఇంకప్పుడు టైకాండో క్లాస్‌కెళ్తాను.
కిచెన్‌లో పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెడ్‌రూమ్‌లోకొచ్చే బట్టలుంటే మడతేస్తున్నాను. సో, ఎంత పనైనా చేస్తాను గానీ, బట్టలు మడతేయటం అంటే నా వల్ల గాదు. అసలు ఇంట్రెస్ట్ రాదనమాట. ఇష్టం గూడా ఉండదు బట్టలు మడతేయటము. సో, 10 రోజులవి, 20 రోజులవి గూడా ఉంటాయి కువ్వలు కువ్వలు మా ఇంట్లో. కాకపోతే ఇప్పుడు దాన్ని మార్చేశాను. ఏ రోజు ఆ రోజే బట్టలు మడతేస్తున్నాను. సో, మళ్ళీ అయినా అది నేనే జేసుకోవాలి 10 రోజుల సో తర్వాతైనా. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. సో తొందరగా ఫ్రెష్ అయ్యేసి టైకాండో క్లాస్కి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము. పిల్లలు అయితే రెడీ అయ్యి ఉన్నారు. సో ఈరోజు నాదే కొంచెం లేట్ అయిందనమాట. సో మొహం అయితే జిడ్డు ఉంది. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నా, ఇంతవరకు అయితే ఈ ఫేస్ని అసలు టచ్ చేయలేదు, అందుకే ఫుల్ జిడ్డుగా ఉంది. అండ్ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్. వాళ్ళకి ఇంకా చాలా బ్లాక్ బెల్ట్ రావాలి. బ్లాక్ బెల్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అండ్ ఇక్కడైతే పిల్లలందరూ వచ్చేసారు. ఇంక వరుసగా అందరినీ నిలబెట్టారనమాట. ఇప్పుడైతే వీళ్ళకి ఇచ్చిన టైం ప్రకారము 80 రన్స్ చెయ్యాలి. సో ఇంత టైం అని ఉంటుంది. 80 రన్స్ చేయాలి. 80 90 రన్స్ చేపిస్తారు. నీకు ఓపిక ఉన్నా లేకపోయినా పరిగెత్తాల్సిందే, చెప్పులు లేకుండా. కిందంతా మట్టి, రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. నాకే చాలా బాధేసింది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అమ్మో ఇంత కష్టంగా ఉంటుందా అని. సో డైలీ చూస్తూ ఉంటాను కదా. సో స్టార్టింగ్ ఒక 2-3 డేస్ కొంచెం బాధేసింది. స్ఫూర్తి అయితే నాకు కాళ్ళు నొప్పులు పుడుతుంది, ఒళ్ళు నొప్పులు పుడుతుంది అని చాలా బాధపడేదన్నమాట. సో ఏం కాదు, బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రాంగ్ అవుతావు నువ్వు, సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని. సో అలా జరుగుతుందనమాట ప్రజెంట్ టైకాండో క్లాస్. డైలీ ఏముండదు, వారంలో 2 డేస్ ఉంటుంది, మోస్ట్లీ 2-3 డేస్. అండ్ ఇక్కడైతే పూర్వి ఆడుతూ ఉంది. చెప్పడం మర్చిపోయా, రీసెంట్గా మా పూర్విని కూడా జాయిన్ చేసేసానమాట ఈ టైకాండో క్లాస్లో. ఆమె చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఆ రన్స్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇలా కొట్టుకుంటారనమాట. చాలా అంటే చాలా నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఇది ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఖచ్చితంగా ఈ టైకాండో గానీ, కరాటీ గానీ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. మెయిన్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇద్దరు పిల్లల్ని ఈ టైకాండో క్లాస్కి అయితే ఫోర్స్ఫుల్గా అయినా పంపిద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా అనమాట. సో ఇక్కడైతే చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. అలానే ఆ సార్ కూడా బాగా నేర్పిస్తున్నారనమాట. ఒక 2-3 పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు. నిజంగా సినిమాల్లో ఫైట్ చేసినట్టే అలా చేస్తున్నారు. సో ఇదన్నమాట నా డే వ్లాగ్. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బై.